హాయ్ గైస్, టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ. ఖాళీ పీలి థియేటర్కి వెళ్ళి బట్టలు చింపుకొని రావాలనుకున్నా. నేను నాకు ఆ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉండే మూవీ మీద. కానీ ఎందుకు వచ్చేసరికి మాత్రం నాకేదో సంథింగ్ ఏంటంటే మిక్స్డ్ ఫీలింగ్ కలిగింది. మూవీ ఏంటంటే కొంత పోర్షన్స్ వరకు బాగా ఎంగేజ్ చేస్తుంది, అండ్ ఇంకొంచెం పోర్షన్స్ ఎట్లా ఉంటుందంటే చాలా అట్లా స్లోగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. టోటల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి ఈ మధ్య, అంటే చేస్తలేను సరిగా. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తుంటాయి, మీరు సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా రివ్యూస్ వస్తూనే ఉంటాయి. డీజే టిల్లు మూవీకి అండ్ టిల్లు స్క్వేర్ మూవీకి డిఫరెన్స్ ఏంటిదంటే, ఆ మూవీలో అయితే రాధిక వస్తుంది అండ్ లవ్ చేస్తుంది హీరోని. చేసిన తర్వాత ఆమె ఇరికించుకున్న ప్రాబ్లం నుంచి బయటకు ఎలా వచ్చింది, దాంట్లో హీరో ఎలా ఎంటర్ అయింది అనేది స్టోరీ కదా. దీంట్లో ఏంటిదంటే ఆల్రెడీ హీరోయిన్ లూప్లో ఉంటుంది అనుపమ, అండ్ దాంట్లో నుంచి బయటకు రావడానికి హీరోని ఎలా వాడుకున్నది అండ్ హీరో అక్కడికి వెళ్ళి ఏం చేసింది అనేదే కొంచెం స్టోరీ ఉంటుంది అనమాట. కాలిపిల్లి నవ్వుకొని రావచ్చు థియేటర్కి వెళ్ళి, అండ్ వన్ లైనర్స్ పంచెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, మీరు నవ్వుకోవచ్చు. అండ్ డీటెయిల్గా మాట్లాడుకుంటే మాత్రం మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. డైలాగ్స్ అయితే చింపి అవతల పడేసారు సిద్ధు గారు. అనుపమ గారి లిల్లీ క్యారెక్టర్ ఎట్లుంటుందంటే మీకు చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. కానీ మీరు చూస్తే ఏంటంటే కన్విన్స్ గారు ఆ క్యారెక్టర్కి కొంచెం తిక్క తిక్క షేడ్స్ అంటారు కదా, ఆ టైప్లో వెళ్తుంటుందంట ఆ క్యారెక్టరు. అండ్ నాకేందనిపించిందంటే ఎంత చూసిన తర్వాత పొలిమేర టు మంగళవారం మూవీ ఆ డైరెక్టర్ ఉచ్చదొక్కినట్టుంది ఈ డైరెక్టరు. ఎందుకంటే ట్విస్టులు ఉంటాయి అనమాట. ఫస్ట్ హాఫ్లో మనకు ఇంటర్వెల్లో ఒకటి, సెకండ్ హాఫ్లో రెండు మూడు ఉంటాయి. అవి చూస్తే ఎట్లుంటుందంటే మీకు మనకు స్టోరీ నుంచి అండర్ కనెక్ట్ ఉంటుంది, కానీ నాకు పెద్ద కనెక్ట్ కాలేదు. అదంతా ఏదో మనకు మోసేయాలి తన్నేయాలి అన్నట్టుగా అనిపించింది. ఏ మూవీ అయినా కానీ కొంత ఎక్స్పెక్టేషన్స్ అనే ఉంటుంది. అట్లాంటిది మనకు టిల్లు మూవీ అంత పెద్ద హిట్ అయింది కాబట్టి దాని తర్వాత వస్తుంది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. నేనైతే మాత్రం అంటే స్టోరీ కానీ అదంతా పెద్ద ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉండే వెళ్ళలే, కానీ మామూలుగా వన్ లైనర్స్ పంచెస్ అంటే ఎక్స్పెక్ట్ చేసినా కానీ మీరు బుక్ అయితే తప్పించి ఏముండదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధు అన్న అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు పర్ఫార్మెన్స్. ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటాయంటే మనకు టిల్లులో కంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. అండ్ డైలాగ్స్ కానీ వన్ లైన్ పంచెస్ కానీ అట్లా చిటికేస్తుంటే అట్లా ఒక్కోటి పడుతూనే ఉంటాయి. అండ్ చుట్టూ సపోర్టింగ్ ఉండే క్యారెక్టర్స్ కానీ మార్క్ కానీ వీళ్ళు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వీళ్ళంతా కానీ మార్కస్ కానీ వీళ్ళ ఫాదర్ మదర్ క్యారెక్టర్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసే రొమాంటిక్ టైప్ అది కూడా ఉంటుంది, కానీ అది కొంతవరకే ఉంటుంది. అది స్టోరీలో ఏంటంటే బాగా ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది, కానీ పెద్దగా ఏం ఇంపాక్ట్ ఉంటుంది దానివల్ల. అండ్ అనుపమ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మీరు సర్ప్రైజ్ అవుతారు. కానీ నాకు పెద్దగా ఎక్కలేదు ఆ క్యారెక్టరు. ఎందుకంటే మీకు సినిమా చూడని తెలుస్తుంది, లాస్ట్లో లేకి లక్కోర్ పని ఏదైనా ఉందంటే మాత్రం ఆ ట్విస్టులు అస్సలు అర్థం కావు, అన్లాజికల్గా ఉంటాయి. కానీ అది మీకు కన్విన్స్ అయితే ఓకే, లేదంటే వదిలేదండి అంతే. మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా బాగా హిలేరియస్గా ఉంటుంది. టైటిల్ జస్టిఫికేషన్ అయితే కరెక్ట్గా ఇచ్చిర్రు, ఇదైతే మూవీలో ఉన్నది. కానీ నాకు ఎందుకు యావరేజ్గా అనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టిల్లు మూవీ ఏంటంటే మనకు ఫస్ట్ టైం చూసినాం అప్పుడు డీజే టిల్లు. దాని తర్వాత ఇది సీక్వెల్ అనగానే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్ ఉంటుంది కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎంత కాదో అది చూసినాం కాబట్టి దాన్ని మించి ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే అది మామూలు హ్యూమన్ థింగ్ అనమాట. మనం చూసినప్పుడు అంతే, ఏ మూవీ కానీ అది చిన్న హీరో కానీ పెద్ద హీరో కానీ వెళ్ళినప్పుడు అంతే ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే ఏదో మాఫియా ఏదో సంథింగ్ లైక్ దట్ అన్నారు, కానీ అదంతా కాకుండా ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఫన్ మీదనే ఫోకస్ చేసిర్రు. ఆ స్టోరీ అంతా పక్కన పెట్టేసి టోటల్ ఫన్గా చేస్తేనే బాగుండే అనిపించింది. ఎందుకంటే అదొకటే కొంచెం ఏదో మాఫియా అది హార్బర్ సంథింగ్ ఏదో కనెక్షన్ పెట్టారు, కానీ అదంతా వర్కౌట్ కాలేదు, అంటే అంత ఎక్కదు కూడా మీకు. అంటే ఎండింగ్ వచ్చేసరికి మాత్రం ఎండింగ్ కరెక్ట్గా లేదబ్బా, ఇది మిస్ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. రీసెంట్ మూవీస్లో కూడా చాలా మూవీస్లో ఎండింగ్ కరెక్ట్గా ఉండట్లేదు, అదొకటి నాకు మైనస్ అనిపించింది. అండ్ టోటల్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ పెద్ద ల్యాగ్ ఏమి ఉండదు, సెకండ్ హాఫ్లో అక్కడ ల్యాగ్ అనిపిస్తుంది అంతే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు 2 గంటల సేపు ఏడనో కాడ బొరలే బదులు ఆ థియేటర్కి వెళ్ళి బొరలండి. నెక్స్ట్ అది బెస్ట్ పని అంటే నేను, ఎందుకంటే మనం పెట్టిన డబ్బులకి వర్త్ వాచ్ఫుల్ మూవీ ఇది. ఆ పెట్టే డబ్బులకి పక్కా జస్టిఫికేషన్ అవుతుంది, అండ్ నవ్వుకొని వస్తారు మీరు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్క్లో ఉంటారు, అండ్ వాళ్ళు చాలా బిజీగా నవ్వుకొని చాలా రోజులు అవుతుంటుంది. ఆఫ్టర్ మ్యాడ్ తర్వాత నేను కూడా చాలా రోజులు అవుతుంది ఇట్లా నవ్వుకొని. థియేటర్ వెళ్ళండి, చూడండి. అండ్ జస్ట్ ఫర్ మాది ఒపీనియన్ కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను, రివ్యూ అనుకోండి. అట్లాగే మీరు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా రోజులు అవుతుంది. అండ్ ఈవినింగ్ కూడా మనకు గోట్ లైఫ్ అనే పృథ్వీరాజ్ గారిది ఉంది, అది ఆ రివ్యూ కూడా వస్తుంది. మూవీ ఆల్రెడీ మనం చూసేసినాం, రివ్యూ అప్లోడ్ చేస్తాను నేను. అండ్ మీరు సపోర్ట్ చేయండి, ఎండ్ దాకా చూడండి. థ్యాంక్ యూ.